వీడు నా ఒక్కగానొక్క కొడుకు. రేపు నా స్థానంలో కూర్చోవలసిన వాడు చచ్చి శవమై పడున్నాడు. వాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఆ మైకల్ గాడి శవాన్ని ఎవడైతే నా కళ్ళ ముందు ఉంచుతాడో, ఈ సింహాసనం వాడి కాళ్ళ కిందకి వస్తుంది. లేదు, మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. ఒక్క మాట చెప్పండి, మొత్తం డిపార్ట్మెంట్ను దించి వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి బాంద్రా బజార్లో విసిరేస్తాను. చేతికొచ్చిన కొడుకు చచ్చిపోతే పడేది బాధ కాదు, నరకం. ఆ నరకం వాడు కూడా చూడాలి, నేనే చూపించాలి. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రాబోయే రోజుల్లో ఎన్ని తలలు లెగుస్తాయో లెక్క పెట్టుకోకండి. ఈ టైంలో మీరు సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు సింహం కొంచెం బలహీనపడొచ్చు, కానీ వేటాడటం ఎప్పుడు మర్చిపోతూ. వాడు వచ్చేస్తాడు, వాడొస్తే మనల్ని వదలడం. వాడొస్తాడు, వచ్చేస్తాడు. వస్తే ఏంటన్నా దీన్ని నరికి వాడికి భయం పుట్టిస్తా. వద్దు, రే. వాడు దానికోసం ఏదైనా చేస్తాడు. వాడిని మనం ఏదైనా చేయాలంటే అది బతికే ఉండాలిరా, బతికే ఉండాలి. ఏం చేద్దాం? గురునాథ్ పెద్ద డాన్ అన్నావు, ఒక్కడిని చంపటానికి ఊరు మొత్తాన్ని ఉసుగొలుపుతున్నాడు. ఏంటన్నా, మేమెంతమంది ఉన్నాం, వాడిని మేమేసేస్తాం. నువ్వు ఎప్పుడైనా చూసావా వాడిని? వాడిని ఏం చేయలేరు. దాస్ ఏమైందిరా? ఒకటి సరిపోడా అనేయడానికి? సరే పోనీ, నువ్వు నేను సరిపోవా? ఇంతమంది అంతమందిని కాదురా, వాడి రక్తంలో ఆవేశం చూశాను. నేను చూశాను ఒకే ఒక్కసారి. వాళ్ళెవ్వరికీ తెలీదు వాళ్ళెళ్ళి అంటుకున్నది అగ్నిపర్వతాన్నని. అది వాళ్ళని బూడిద చేయకుండా వదలదు. నన్ను వదిలే, నన్ను చంపదు. ఎందుకు మైకేల్, ఎందుకు మళ్ళీ నా కోసం వచ్చా? నా వల్ల చావు
దాకా వెళ్ళావు. నువ్వు ప్రేమ నిజం కాదని తెలిసి కూడా ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకో 100 సార్లు కాల్చినా నేను నీకోసం వస్తాను తీరా. మైకేల్, ఎక్కడికి వెళ్దాం? మైకేల్, వాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు బాస్. ఎంతమంది? 12 ఆర్కే కలిపే బాస్. వాడి కత్తి కంటిన నెత్తుటి కథలు వినడానికి నేను రెడీగా లేను. వాడి నెత్తురంటిన కత్తి నాకు కావాలి. ఆ కథ కావాలి. వెళ్ళి వాడి సమంతా తిరిగి రండి. మీ వల్ల కాకపోతే నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నా సరే, నేను వినాలనుకునేది మాత్రం వాడి చావు వార్తే. ఫోన్ రింగ్ అవుతోంది, తీయచ్చు కదా. ఎత్తినా మాట్లాడటం లేదు. ఎవరో మూగ వాళ్ళు అయి ఉంటారు. హలో చెప్పావా? చెప్పాను. అయితే ఏంటి? నువ్వు పొడి పొడిగా హాయ్ చెప్తేనే తాడారిపోతుంది. ఇక బుజ్జి బుజ్జిగా హలో చెప్తే ఎవరికైనా గొంతులో మాట పారిపోతుంది. అందుకు నేనేగా ఎగ్జాంపుల్. ఏంట్రా చూస్తున్నారు? రొమాన్స్ ఎలా చేయాలో నా ముగ్గుని చూసి నేర్చుకోండి. ఎవరు? ఏంటంట? అనుకోని అతిథులు వచ్చేట్టున్నారు. రుచికరమైన లడ్డూలు తయారు చేయి, వడ్డిద్దాం.
అంత తొందరగా చావడు కదా. పేరేంటి? ఆ అమ్మాయికి తినటానికి ఏమన్నా పెట్టు. నాకు చిన్న పని ఉంది, చక్క పెట్టుకొని వస్తా. ఏడు ప్రియుడు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు